హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ బాదం కీర్ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒకేలాంటి పాయసాలు కాకుండా ఇలా ఒకసారి బాదంతో కీర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి. నేను కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. అలాగే సరిపడా నెయ్యి కావాలి. 1 కప్పు చక్కెర, 1 కప్పు సన్న సేమ్యా, 1/2 లీటర్ పాలు అండి. ఇవి కాగబెట్టినవి కాదు, పచ్చిపాలు. ముందు రోజు రాత్రి నానబెట్టిన బాదం అండి. వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇదే విధంగా అన్నిటిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో బాదం, కొద్దిగా పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పాయసం చేయడం కోసంకి స్టవ్ పైన గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి స్లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన అదే నెయ్యిలో సేమ్యాను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పాలు వేసుకోవాలండి. పాలు మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసి సేమ్యా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. సేమ్యాను సన్న సేమ్యా కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన బాదం పేస్టును వేసుకోవాలి. ఇలా చేత్తో అంతా నీట్గా తీసి వేసేసుకోవాలి. దీన్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టి అడుగంటకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత 1 నిమిషం ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి కలిపి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు కలర్ కోసానికి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు, అది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసము పూర్తిగా చల్లారాలండి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. అస్సలు గట్టి పడకుండా మరీ పలుచగా లేకుండా కరెక్ట్గా సరిపోయింది. దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. బాదం అంటే నచ్చని వాళ్ళు, తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఒకవేళ అలా ఉంటే కనుక ఇలా బాదంతో కీర్ చేసి పెట్టండి. 1 చెంచా రుచి చూశారనుకోండి, కప్పులు కప్పులుగా లాగిస్తారండి. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.